వెల్కమ్ టు జిఎంఆర్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం కాంప్లిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని గురించి నేను ఈ బోర్డు పైన ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది. కాంప్లిమెంట్ అంటే చాలామంది విద్యార్థులు తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే టెట్కి వెళ్ళేటువంటి ఉపాధ్యాయులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఇందులో చూసినట్లయితే ఒక వాక్యాన్ని తయారు చేసేటప్పుడు దానికి సబ్జెక్టు, వెర్బు, కాంప్లిమెంట్గా తయారు చేస్తాం. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యు, దే, ప్లూరల్, హీ, సీ, ఇట్, నౌన్స్ అండ్ సింగులర్, బర్డ్స్ నేమ్స్, యానిమల్స్ నేమ్స్ పెట్టి మనం బీ ఫార్మ్ పెట్టి ఆ తర్వాత దాని నేమ్ పెట్టాలి. తర్వాత ఏజ్ అని పెట్టచ్చు, లేదా నేషనాలిటీ పెట్టచ్చు, లేదా ప్రొఫెషన్ పెట్టచ్చు, ఆక్యుపేషన్, ద సైజ్, ద షేప్, ద క్వాలిటీ యాడ్జెక్టివ్స్, ద కండిషన్ యాడ్జెక్టివ్స్ని పెట్టి మనం ఒక వాక్యాలను తయారు చేసుకోవచ్చు. ప్రతి వాక్యాన్ని మనం తయారు చేసేటప్పుడు చూసినట్లయితే ఐ యామ్ చిన్ను, చిన్ను ఈజ్ ఏ నేమ్. చిన్ను అన్నది కాంప్లిమెంట్. బీ ఫార్మ్ తర్వాత కాంప్లిమెంట్ వచ్చింది. అలాగే ఐ యామ్ 50 years, ఏజ్ కూడా కాంప్లిమెంట్లోకి వస్తుంది. ఐ యామ్ యాన్ ఇండియన్, ఐ యామ్ యాన్ అకౌంటెంట్, ఐ యామ్ ఏ బ్యాంకర్, ఐ యామ్ బిగ్, ఐ యామ్ బ్రాడ్, ఐ యామ్ ఎక్సలెంట్, ఐ యామ్ స్ట్రాంగ్. ఇవేవైతే పైన ఉన్నటువంటి హెడ్డింగ్స్ చూసినట్లయితే ద నేమ్, ఏజ్, నేషనాలిటీ, ప్రొఫెషన్, ఆక్యుపేషన్, సైజ్, ద షేప్, ద క్వాలిటీ, ద కండిషన్, ఇవన్నీ కూడా మనకి కాంప్లిమెంట్లోనికి వస్తాయి. బీ ఫార్మ్ తర్వాత ఏవైతే ఇవన్నీ వాడుతున్నామో ఇవన్నిటిని మనం కాంప్లిమెంట్, లేకపోతే నేషనాలిటీ పెట్టాలి, ఏదో ఒకటి పెడితేనే ఏజ్ అనే పెట్టాలి. ఇలా పెడితేనే అది కంప్లీట్ అవుతుంది. దీన్నే మనం కాంప్లిమెంట్ అని చెప్తాం. ఇలాగా కాంప్లిమెంట్ గురించి మనం ఈరోజు మీరు అందరూ విన్నారు. కాబట్టి దీంతో సింపుల్గా మన సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి యు అన్నాం అనుకోండి, యు ఆర్ గౌతమ్, యు ఆర్ 15 years, యు ఆర్ రష్యన్, యు ఆర్ అన్ యాక్టర్, యు ఆర్ ఏ డెంటిస్ట్, యు ఆర్ థిన్, యు ఆర్ డీప్, యు ఆర్ సుపీరియర్, యు ఆర్ క్లీన్. ఈ విధంగా మనం ఏ వాక్యాన్నైనా సరే సింపుల్గా మనం కాంప్లిమెంట్స్ని ఉపయోగించుకొని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కాంప్లిమెంట్ అంటే ఇంకేమీ లేదు. బీ ఫార్మ్ తర్వాత మనం విడిచిపెట్టేస్తే ఆ వాక్యం కంప్లీట్ అవ్వదు. సి ఈజ్ అనే వదిలేస్తే అవ్వదు. సి ఈజ్ ఏ డాక్టర్ అంటే కంప్లీట్ అవుతుంది. కాబట్టి పూర్తిగా అర్థాన్ని రావాలన్నప్పుడు ఆ బీ ఫార్మ్ తర్వాత మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో నేము, ఏజు, నేషనాలిటీ, ప్రొఫెషన్, ఆక్యుపేషన్, సైజ్, షేప్, క్వాలిటీ అండ్ కండిషన్ ఇలాంటి యాడ్జెక్టివ్స్ని పెట్టినట్లయితే మనకు తప్పనిసరిగా దాన్ని కాంప్లిమెంట్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఈరోజు మనం కాంప్లిమెంట్ అంటే ఏంటో, ఎలా తయారు చేయాలన్న విషయాన్ని మనం చక్కగా వివరించడం జరిగింది. ఈ వీడియోని చూసి మీరందరూ కూడా చక్కగా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను.